హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మజాకా నవ్వుల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మజాకా హార్డియస్ట్ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నాం. స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ బీచ్ సీన్ నుంచి అండ్ ఎండింగ్ సీన్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాము. త్రినాథరావు నక్కినా గారు అసలు ఎంత అద్భుతంగా డైరెక్షన్ చేశారంటే అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అండ్ స్పెషలీ సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారి కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. కృష్ణగా సందీప్ కిషన్ గారు అండ్ అలానే రావు రమేష్ గారు రమణగా అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత నవ్వులు పోయించిందో థియేటర్స్లో అండ్ అసలు మాటల్లో చెప్పుకోలేము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాము అండ్ మీ ఇద్దరి కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. అండ్ స్పెషల్గా రావు రమేష్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ బస్ స్టాప్ సీన్లో ఎవ్వరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ అని అసలు ఎంత హిలేరియస్ కామెడీ అంటే అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోకుండా నవ్వుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా లాస్ట్ వరకు. అండ్ హార్డియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మజాకా టీం అందరికీ కూడా. అండ్ యశోదాగా మా అంశు గారు ఎంత అందంగా కనిపించారో చూసాం. హార్డియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. అండ్ చాలా అందంగా కనిపించారు. అండ్ సందీప్ కిషన్ గారి కామెడీ టైమింగ్ అయితే ఇంక స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ స్పెషల్లీ త్రినాథరావు నక్కిన గారి సినిమాల్లో డైరెక్షన్తో పాటు మాట్లాడుకోవాల్సింది కామెడీ టైమింగ్ అండ్ అలానే పాటలు. సార్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పాటకి అందరం కూర్చొని విజిల్స్ వేసాము. బేబీ మా సాంగ్ కానివ్వండి అండ్ చిన్న రాములమ్మ సాంగ్ కానివ్వండి. అండ్ హార్డియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేశారు విఐ ఆనంద్ గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో ఇవాళ టీం అందరి మాటల్లో సో సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం ఒక్కొక్కరుగా. సో ముందుగా ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం రాజేష్ దండ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రాజేష్ దండ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. And now let me invite బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite బ్లాక్ బాస్టర్ డైరెక్టర్, ఎన్నో అద్భుతమైన సినిమాలు ధమాకా, నేను లోకల్, సినిమా చూపిస్తా మామ ఇలా వరుసగా బ్లాక్ బాస్టర్లు అందుకున్నటువంటి త్రినాథరావు నక్కిన గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our very own director విఐ ఆనంద్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite ఏమని చెప్పాలి ఈయన గురించి. ఈయన మాటలు వింటూ ఉంటే అసలు నవ్వాగట్లేదు థియేటర్స్లో. ఎంతో అద్భుతమైన డైలాగులు. లెట్ మీ ఇన్వైట్ ప్రసన్న కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సార్ నవ్వుకుంటూ రావాలి, మా అందరికి నవ్వులు పూయించి మీరు మాత్రం అలా డల్గా వస్తున్నారేంటి? యా ఓకే. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ యశోద అంశు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ గార్జియస్ అంశు గారు. And now we welcome our Krishna, our very own people star Sandeep Kishan గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. A group picture for media. కొంచెం ముందుకి గ్రూప్ పిక్చర్ కోసం.
సార్ ఛానల్స్ కోసం కూడా ఒకసారి. ఓకే, సో ముందుగా ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గారితో మొదలు పెడదాం స్పీచ్. సో ముందుగా విఐ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ సుంక్రా గారు, రాజేష్ గారు, రాజా గారు అండ్ బాలాజీ గుట్ట గారు. ఇక్కడ ఆయన లేవు. ప్రొడ్యూసర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. నేను ప్రీమియర్ మిస్ అయింది. ఫస్ట్ షో చూశాను. హానెస్ట్గా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం చూశాను. అండ్ రియలీ ఎంజాయ్ ద కామెడీ టైమింగ్. ఆల్ క్రెడిట్ గోస్ టు రైటర్ ప్రసన్న అండ్ డైరెక్టర్ త్రినాథ్ గారికి. సార్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ప్రసన్న గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్. సో ఫస్ట్ నాకు రాజా గారు వీళ్ళిద్దరిని నేను కమిట్ చేయబోతున్నాను అని చెప్పేటప్పుడే ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఆ కాంబినేషన్ ఇస్ ప్రూవన్ కాంబినేషన్, ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్. ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. అండ్ త్రినాథ్ గారు టైమింగ్ కానీ ఆయన టేకింగ్ కానీ నాకు బాగా ఇష్టం. ధమాకా ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఐ రియలీ లవ్డ్ ఎంజాయ్ వాచింగ్ లాస్ట్ ఇయర్. సార్ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్ సార్. అండ్ ప్రసన్న గారు డైలాగ్స్ కూడా కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సంజు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మీరు ప్రసన్న గారితో వర్క్ చేయాలి, యూ హ్యావ్ అ నైస్ టీమ్మేట్ అన్నారు. అండ్ సెట్లో ఉన్నప్పుడు కూడా ఐ హవ్ సీన్ ప్రసన్న గారు. హీ వర్క్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద మెంబర్స్ లాగా వర్క్ చేశారు. ఐ రియలీ ఐ వాంట్ అప్రిషియేట్ సార్. మీరు అంత ఎఫర్ట్ పెట్టి ప్రతి షాట్కి యువర్ దేర్ ఆన్ ద సెట్. అండ్ వాట్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ఆ ఫాదర్ సన్ కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరి టైమింగ్ నేను రీసెంట్ టైమ్స్లో ఒక ఫాదర్ సన్ కెమిస్ట్రీ ఇంత ఎంజాయ్ చేయట్లేదు. I really enjoyed the timing of both the father and the son. And Rao Ramesh garu performance is one of the best performance. I haven't worked with him, but prati movie lo nenu edo oka character rastanu, edo oka point of time lo miss ayipotadi. But I really wanted to work with Rao Ramesh sir. And ee film lo is one of the best work ani cheppochu career lone. And next Ritu Varma and Anshu, both their characters are very well played, performed. Congrats. I really love them on the screen and their chemistry also. And technically it's a fine film. Family tho andaru chusi enjoy cheyochu. It's a very good entertaining film, complete engaging undi. And I'm very happy for my dear friend Sandeep, because prati film ni edo oka variations undali. Like, you know, if you see the last 4 films, Captain Miller avachchu and Ryan, then Bhairav Kona, Michael, ఇప్పుడు మజాకా, ఆల్ ద ఫిలిమ్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ హీ ఆల్వేస్ ట్రైవ్ ఫార్ ఇట్. అండ్ యూ షుడ్ నాట్ స్టాప్ డూయింగ్ దట్ బ్రో. ప్లీజ్ కీప్ డూయింగ్ ఇట్. యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. అంటే ఒకే రొటీన్ క్యారెక్టరైజేషన్ని సెట్ చేయకుండా ప్రతి సీన్లో, ప్రతి ఫిలింలో క్యారెక్టరైజేషన్లో వేరియేషన్ చూపించడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సందీప్ దట్ ద మూవీ రియలీ వర్క్డ్ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది అందరూ థియేటర్లో వెళ్ళి చూడాల్సిన ఫిలిం. బికాస్ ఓటీలో చూసినా కూడా ఫన్ ఉంటుంది, బట్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ విత్ ద అదర్ ఆడియన్స్, ద ఫన్ ఇస్ డబుల్. సో ప్లీజ్ వాచ్ మజాకా ఇన్ థియేటర్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ విత్ ద ఫ్యామిలీ. గుడ్ లక్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ ద మజాకా. థ్యాంక్ యూ. Here we welcome our beautiful Meera, our Chinna Ramulama. Okay, oka group picture. అండ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎస్, హియర్ వి వెల్కమ్ రామ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఒక పిక్చర్ సామజ వరగమన అని ఒక బ్లాక్ బస్టర్ అందుకొని అండ్ ఇవాళ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి విచ్చేసినటువంటి రామ్ గారికి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు రాజేష్ దండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఊరు పేరు భైరవకోన్తో వచ్చాం, మంచి హిట్ అయింది. అలాగే ఈ ఇయర్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చాం. ఫస్ట్ డే మహాశివరాత్రి ఉదయం ఆటలు కొంచెం డల్గా ఉన్నాయి, దాని నుంచి మ్యాట్నీలు ఫస్ట్ షోలు కొంచెం బాగా పికప్ అయిపోయింది. సెకండ్ షోలు హైదరాబాద్లో ఆల్మోస్ట్ సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఫుల్స్ అయిపోయినాయి. అన్ని ఏరియాలు ఇవాళ వర్కింగ్ డే, ఈరోజు ఎంతవరకు తగ్గాలో అంతే తగ్గింది. సినిమా స్టడీగా వెళ్తుంది, యూత్ అందరూ సినిమా చూస్తున్నారు, ఫ్యామిలీస్ వీకెండ్ అందరూ వస్తారు, మళ్ళీ ఫుల్స్ పడతాయి. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది, ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇంత మంచి సినిమా తీసి ఇచ్చిన మా డైరెక్టర్ త్రినాథ్ గారికి, రైటర్ ప్రసన్న గారికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ సందీప్ గారు ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డారు, ఇప్పుడు 2 సార్లు చెప్పాను. రేపు సక్సెస్ టూర్గా తిరుపతి వెళ్తున్నాం, తిరుపతి నుంచి అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ సక్సెస్ టూర్ని కంటిన్యూ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి నిజార్ షఫీ గారికి హార్డియస్ట్ వెల్కమ్. సో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక చైర్ యాడ్ చేయరా? ఎస్. అండ్ ఇప్పుడు త్రినాథ్ రావు నక్కిన గారు అండ్ ప్రసన్న గారి కాంబినేషన్ అంటే ఎంత హిలేరియస్గా ఉంటుందో, ఎలాంటి బ్లాక్ బస్టర్ నవ్వులు పోయిస్తుందో చూసాం. అండ్ ఇప్పుడు ఇంత కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేస్తున్నామంటే ఈయనే కారణం. ఓకే, ఆయన మాట్లాడడానికి కొంచెం టైం ఉంది. దానికంటే ముందు మా సామజ వరగమన డైరెక్టర్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మజాకా టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్, పెద్ద హిట్ కొట్టినందుకు. అండ్ ముందుగా రాజా గారు అండ్ అనిల్ గారు వెరీ మచ్ హ్యాపీ సార్, మా ప్రొడ్యూసర్స్. అండ్ త్రినాథ్ గారు కంగ్రాచులేషన్ సార్. అండ్ ముందుగా నేను రావు రమేష్ గారి గురించి చెప్పాలి. చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంటర్వెల్ బ్లాగ్ కానీ అంతా. అండ్ ప్రసన్న గారు అల్టిమేట్ డైలాగ్స్ అండ్ ఎవరివన్ ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు టెల్, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఈ వీకెండ్ మళ్ళీ ఎంజాయ్ చేసి ఫుల్ నవ్వులతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రీతు గారు అండ్ అంశు గారు చాలా బాగా చేశారండి, థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ మా హీరో గారు సందీప్ గారు, నేను ఇలానే హిట్ స్ట్రీక్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇవ్వరా? మైక్. అండ్ ఇప్పుడు ఆర్ డిఓపి నిజార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై టీమ్. ఏ మూవీ వచ్చినదికి ఐ డిడ్, అందరూ ఎంజాయ్ చేశారు. ఎస్టర్డే సింగిల్ స్క్రీన్కి వెళ్ళి చూసాను, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్, బట్ డే నైట్ షూట్ చేసి అవుట్పుట్ చూసి అందరూ నవ్వుతున్నారు కదా. సో వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ ఎ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, సపోర్ట్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు తను మాట్లాడే టైం వచ్చేసింది. మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఏదైనా డైలాగ్ చెప్పాలి సినిమా నుంచి. ప్రసన్న గారు మీరే. సో ఎంత అద్భుతమైన డైలాగులు అంటే అసలు పడి పడి నవ్వాం మేమందరం. మీ కామెడీ టైమింగ్, మీ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి సినిమా నుంచి.
అది ప్రిపేర్ అవ్వలేదు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, అండ్ స్టేజ్ మీద ఉన్న రామ్ గారికి అండ్ మా డైరెక్టర్ గారి అందరికీ నమస్కారం. మజాకా నిజంగా మా లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మెమరీగా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే సినిమా చూస్తూ మీరు ఎంత నవ్వుకున్నారో అంతకంటే ఎక్కువ ఆన్ ది సెట్స్ మేము నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము, కలిసి ట్రావెల్ అయ్యాము. ఆ మెమరీస్ అంటే ఒక సినిమా తర్వాత సక్సెస్ రావడం ఒకటి, ఆ సినిమాతో పాటు ఒక మెమరీస్ ఉంటే అది మన లైఫ్ టైం ట్రావెల్ అవుతుంది. జస్ట్ అది వికీపీడియాలో మాత్రమే మిగిలిపోదు, మన మనసులో, మన హార్ట్స్లో ఉండిపోద్ది. ఈ సినిమా మజాకా నా వరకు అయితే లైఫ్ లాంగ్ నాకు హార్ట్లో ఉండిపోద్ది. ఎందుకంటే అందరూ మంచోళ్ళు, ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి సినిమాకు ఒక యూనిట్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు తేడా క్యాండిడేట్లు. బట్ ఈ సినిమా వరకు అందరూ మంచోళ్ళు. ఒక మంచోళ్ళు పుట్టంతో చోట చేరితే ఎలా ఉంటుందో మజాకా సెట్ అలా ఉండేది. ఇప్పుడు అన్షు లాంటి ఒక ఆవిడ లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ ఆవిడకి రాదు. బట్ స్టిల్ ఒక వామ్ ఫ్రెండ్షిప్. నాకు తెలిసి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేబీ అంటే ఆవిడ ఇండస్ట్రీలో కనుక ఉంటే కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటుంటాం. అది లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఒక నేను ఫ్రెండ్ అని చెప్పుకునే అంత ఒక మంచి రిలేషన్ ఆవిడతో నేను అసలు లైఫ్లో ఇమాజిన్ చేయలేదు. మన మొదటి సినిమా చూసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని నిక్కర్లు వేసుకుంటా ఉన్న టైంలో చూసిన ఒక ఆవిడ నాతో పాటు మాట్లాడి మంచికి చెడుకి కష్టంకి నష్టంకి నాకు ఫోన్ చేసి నాకు షేర్ చేసుకునే అంత ఒక మంచి బాండ్ వస్తుందని నేనైతే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అలాంటి ఒక స్పేస్ తను నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ హస్బెండ్కి యూకేలో సెటిల్ అయ్యారు కాబట్టి ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ ఇక్కడ బిజీ అయ్యి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ రీతు గారు మాట్లాడుకుంది చాలా తక్కువైనా షీఈ్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. వాల్ క్లాక్లో టైం అన్నా లేట్గా వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం సెట్కి ఎప్పుడు లేట్గా రాదు. టైం అంటే టైము. ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి కానీ, ఎనీ ప్రొడ్యూసర్కి కానీ ఆవిడని హైర్ చేసుకోవడం అంత సుఖం, కంఫర్ట్ ఏది ఉండదు. ఎందుకంటే టైం అంటే టైంకి వస్తుంది. చెప్పిన పని చేస్తే ఈ డ్రెస్సు, ఇగో ఈ జ్యువెలరీ, ఇగో ఇది డైలాగ్ అంటే నో క్వశ్చన్స్, నో కంప్లైంట్స్, వస్తుంది తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అంతకంటే కంఫర్టబుల్ యాక్టర్ ఒక టెక్నీషియన్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి రీతుతో ఈ సినిమా నేను పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రావు రమేష్ గారు, హీజ్ లైక్ మై ఫాదర్. ఇండస్ట్రీలో నేను ఫాదర్ అని ఎవరినన్నా ఫీల్ అవుతానంటే అది ఓన్లీ రావు రమేష్ గారిని. ఎందుకంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు, ఆయనకి రాసినప్పుడు అక్షరాలకు గౌరవం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అంత మంచి యాక్టర్ ఆయన. అలాంటి ఒక యాక్టర్ నాకు తెలిసి ఇండస్ట్రీ ఇంకా ఆయన ఒక 10% 20% వాడుకుంది. ఆయన డెలివరీ చేయగలిగే పర్ఫార్మెన్స్కి సరిపడా రైటింగ్ ఇంకా ఇండస్ట్రీ రాయలేదేమో నా పర్సనల్ ఫీలింగు. అలాంటి ఒక యాక్టర్తో నేను సినిమాకి పనిచేశాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంటు ఈ సినిమాలో మేము నవ్వుకున్నది, మాట్లాడుకున్నది, ఆనందపడింది ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఇండస్ట్రీలో నన్ను ఎవరన్నా బాగా నమ్ముతారు అంటే నాకు తెలిసి యాక్టర్స్లో రావు రమేష్ గారి పేరు చెప్తాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారు, ఈ సినిమాకి ఆయన ఫైట్ చేసినంత నా కెరియర్లో ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాకి ఫైట్ చేయలేదు. ఫస్ట్ కథ విన్న రోజు దగ్గర నుంచి ఈ సినిమాకి మేమందరం ఒక గెడకర్రకు చుట్టుకున్న మల్లెపూలు తీగలాగా అలాగా చుట్టుకున్నాం. ఆయన మాత్రం అలా నిలబడి హీరోని తెచ్చుకొని, ప్రొడ్యూసర్ మన డైరెక్టర్ గారిని తెచ్చుకొని, దానికి కావాల్సిన మిగతా బ్యాకప్ అంతా తెచ్చుకొని ఈ రోజు వరకు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా రాజా గారు నిలబడ్డారు. మేమందరం నిలబడింది ఆయన్ని పట్టుకునే మేమందరం ఈ సినిమా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రేమిస్తే అంటే ఈయన ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటే స్ట్రైట్ అవే ఇక డైరెక్ట్ ఫ్రమ్ ద హార్ట్, ఇక అవుట్ రైట్గా లవ్ చేస్తాడు. కోపం వచ్చినా అంతే, ప్రేమ వచ్చినా అంతే, ఏ ఎమోషన్ అంతా వచ్చినా అంతే. ఒక జెన్యూన్ హార్ట్ అతను ఆయన. సో ఆయనకి ఇంకా ఎన్నో 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 సక్సెస్లు రావాలి. అండ్ రాజా గారు, ఎనీ గివెన్ డే, ఎనీ గివెన్ టైం ఒక్క ఫోన్ చేస్తే నేను ఎప్పుడు మీ వెనకాల ఉంటాను. లెక్కలు, నెంబర్లు, మంచి చెడు ఏం ఆలోచించను. ఎనీ గివెన్ టైం నేను ఎప్పుడు మీకు లయబుల్గా ఉంటాను ఈ సినిమా మాకు చేసి పెట్టినందుకు. అది నేను మీడియా ముఖంగా అందరి ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చేసిన సపోర్ట్కి. అండ్ అనిల్ గారు,
గోస్ట్ రైటర్లు వింటాం కానీ గోస్ట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన యూఎస్లో ఉండి వెనకాల విష్ణుమూర్తి ఇలా చక్రం దూరం నుంచి ఎక్కడో చిన్న పవర్ వస్తుంటుంది, మనిషి ఎలా ఉంటాడో తెలియదు టైప్లో ఈ సినిమాకి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. లాస్ట్ 1 మంత్ ఈ సినిమాని సరిగ్గా ల్యాండ్ చేయడం కోసం ఆయన యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి 1 మంత్ ఇక్కడే ఉన్నారు. అంత పెద్ద లంకంత కొంపలో ఆయన పాపం ఈ మా సినిమా కోసం ఒక్కడే ఉంటుంటే నాకు ఫస్ట్ ఆయన ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఇలాంటి ఇల్లు అలా ఒక్కడే మాత్రం ఉండాలని అనిపించలేదు సార్ నాకు చూసిన తర్వాత. అలా ఆయన వచ్చి ఈ సినిమా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ మా నిజర్ మ్యూట్ కెమెరామ్యాన్, ఆయన ఏం పెద్దగా మాట్లాడడం, పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చెన్నై నుంచి ఆయన కూడా గత 8 నెలల నుంచి ఇక్కడే ఉంటూ ఫ్యామిలీకి దూరంగా పిల్లలకు దూరంగా ఉంటూ ఈ సినిమా మంచి సినిమా చెయ్యాలి అని ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్కి, టైంకి, ఆయన కోల్పోయిన ఫ్యామిలీ లైఫ్కి అన్నిటికీ ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజర్ గారు. అండ్ సందీప్ అన్న, నేను ఇప్పుడే కాదు, నాకు తెలిసి సినిమా చూపిస్తాం రిలీజ్ తర్వాత నుంచి ఎనీ గివెన్ డే ఒక హీరోకి ఫోన్ చేసి అన్న సినిమా చేద్దాము అనే అంత క్లోజ్ హీరో నాకు సందీప్ గారే. ఈ సినిమాతో నాకు ఇంకా క్లోజ్ అయ్యారు. అంటే నాకు తెలిసి రోజు నేను నా ఫ్యామిలీతో ఇంట్లో కలిసి ఎలా అయితే భోజనం చేస్తానో నైట్ అంతా పనులన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మాత్రం మేమిద్దరం కలిసే సెట్లో ఎప్పుడున్న యూనిట్ అందరం కలిసి భోజనం చేసాం. మాకు సందీప్ అన్న అందుకు నిజంగానే నాకు ఫ్యామిలీలో నాకు ఒక అన్న దొరికాడు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా అయ్యా నేను తట్టగలిగే తలుపు సందీప్ కిషన్ గారిది. నాకు ఆయన సపోర్ట్ అంటే ఒక రైటర్ని, ఒక డైరెక్టర్ని, ఒక హీరో, ఇంతకంటే నమ్మే హీరో నేనైతే ఇండస్ట్రీలో నేను చూడలేనేమో అన్నంత సపోర్ట్ చేశారు మాకు. నో క్వశ్చన్స్, ఏమీ లేదు, జస్ట్ అవుట్ రైట్ నమ్మి మా కోసం వచ్చి ఈ సినిమా చేశారు అన్న. నేను ఆయనతో, రాజా గారితో పాటు నేను మీకు కూడా చెప్తున్నాను, ఎనీ గివెన్ డే, ఎనీ గివెన్ టైం మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా నేను వస్తాను మీకోసం ఎప్పుడైనా సరే. ఈ సినిమాకి మీరు మా మీద పెట్టిన నమ్మకానికి నేను నీకు తిరిగి ఇవ్వగలిగింది అదొకటే అని నేను నమ్ముతున్నాను. సందీప్ గారితో పని చేయటం వెరీ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. అంటే నన్ను ప్రసన్న బాబు అని పిలుస్తాడు, అంత ప్రేమగా అంత వామ్గా నన్ను ఏ హీరో పిలవలేదు. నేను సరే కంపారిజన్లు ఏమొద్దు కానీ, సో అంత ప్రేమించిన సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా మా సూపర్ స్టార్ మా త్రినాథరావు గారు, అంటే ఎలా చెప్పాలి, నేను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలా, సడన్గా ఫ్రేమ్ కూడా అవ్వట్లేదు. నిజంగా వచ్చేటప్పుడు ఏదో ఫిలిం ఫోకస్ లేదు, ఇంటర్వ్యూ వచ్చింది సార్, నా ఇంటర్వ్యూ నేనే చూసుకుంటూ వచ్చాను ప్రిపేర్ అవ్వడం మానేసి. సో త్రినాథ్ గారు, నాకు త్రినాథ్ గారికి రిలేషన్ ఇగో ఈ మైక్కి నాకు లాగా, నేను మాట్లాడేది మీకు వినపడ్డాకి ఏదైతే ఉందో, నేను ఇంతకాలం రాసిన ప్రతి మాటకి గౌరవం తీసుకొచ్చేంత అందంగా దాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్లో పెట్టి దాన్ని డెలివరీ చేసిన ఒకే ఒక డైరెక్టర్ నాకు తెలిసి త్రినాథరావు గారు మాత్రమే. అంటే కొన్ని సినిమాలు, కామెడీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇది మంచి జోకే, పేలలేదు ఏంటి అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ నేను రాసిన ఏ జోక్ అయినా సరే ఈ రోజు వరకు నేను ఎన్ని పేల్ని అంటే నేను అన్ని రాసి అని అర్థం, ఎంత ఎమోట్ అయ్యారు సినిమాలో అంటే నేను అంతే రాసి అని అర్థం. నా సినిమా అంటే నేను రాసిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ దానికి ఎలా పట్టాభిషేకం చేయాలి అంత అందంగా తీసే డైరెక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ రైటర్కి దొరుకుండడేమో, నాకే దొరికారు త్రినాథరావు గారు. ఆయనకి ఇంతకాలం మేము కలిసి ట్రావెల్ చేసినందుకు, ఇక ముందు చేయబోతున్నందుకు, అంటే ఇంతకంటే ఒక మంచి డైరెక్టర్ని ఏ రైటర్ అడగలేడు. అంత మంచిగా ఇంతకాలం నన్ను పక్క నుండి తీసుకెళ్ళిన మా త్రినాథరావు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి మా సాయి కృష్ణ గారు, నాతో పాటు 10 ఏళ్ల నుంచి సినిమా చూపిస్తూ మా నుంచి ట్రావెల్ అవుతూ వచ్చిన మా సాయి కృష్ణ గారు, హీజ్ లైక్ మై గురు. నా తప్పుల్ని పర్సనల్ లైఫ్లో, కెరియర్లో అన్నిటిని నన్ను చూసుకుంటూ, నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు సాయి కృష్ణ గారు. ఆయనకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా ఫ్యామిలీ సినిమా, అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం. బట్ మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇదే యూనిట్ మళ్ళీ ఎప్పుడన్నా కంబైన్ అయితే బాగుండన్న ఫీలింగ్ నాకు మనసులో ఉంది. నాకు ఇది చిన్న ఫేర్వెల్ స్పీచ్ ఇస్తున్న ఫీలింగ్ కూడా నాకు ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న గారు రైటర్ అనిపించుకున్నారు, మామూలుగా లేదు స్పీచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ అత్త యశోద.
అంశు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you. Good evening, everybody. I guess today I just want to say thank you for coming here today, and special thanks to the entire team for giving me this opportunity to do this film and play the character of Yashoda. There's been, I've received a lot of calls and messages from many people who really enjoyed seeing me back on screen after such a long time, and I'm ever so grateful for the love and the love they've shown Yashoda as well. Special thanks to the entire team. I'll start with Nizar sir because I missed you last time. But like I said last time, by far the coolest DOP, and I hope you always stay cool and lovely, and yeah, God bless. Prasanna sir, I just echo everything that you said. I honestly could not have gone through this journey without him. He was literally my guardian angel and a friend for life, and he really supported me with my scenes, and I'm going to miss him sincerely. Ritu, a pleasure to work with, and a sister, a friend, and I will miss her a lot. Sandeep, an absolute joy. We had so much fun. Thank you. Trinada Garu, he's just wonderful. You know, took the best out of me, and I hope in the future I get to work with directors like him who were very supportive and understanding. Anil sir, Raja Garu, thank you so much for everything and for accepting me in this film, and special thanks to our guests here today as well. So thank you, and a big thank you to the media actually. This is all new to me, so you've been very kind, so thank you so much. థ్యాంక్ యూ అంశు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరూ నవ్వుతున్నారు థియేటర్స్లో. ఈ సినిమా నవ్వుల కోసమే కానీ లాజికల్ కోసం కాదు. అండ్ మేము అనుకున్నట్టు అన్ని చోట్ల థియేటర్లోకి వెళ్ళగానే నవ్వుతున్నారు. ఇందులో ఒక డైలాగ్ ఉందని బీపీ షుగర్ గురించి. అలాంటి బీపీ షుగర్లు రాకుండా ఉండాలంటే నవ్వాలి. నవ్వాలంటే ఇంట్లో నెట్ఫ్లిక్స్లు చూస్తే నవ్వలేరండి. థియేటర్లో జనాలతో చూస్తే నవ్వులు పదింతలు అవుతాయి. ఆ పదింతల నవ్వులతో మీ ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది. ఇది టానిక్ లీట్ అన్నిటికంటే కూడా మంచి సినిమా చూడండి, నవ్వండి. అండ్ మా మజాకాలో అలాంటి నవ్వులు పుష్కలంగా ఉన్నాయి. దాంతో థియేటర్లన్నీ నవ్వులతో మారుమోగిపోతున్నాయి. ఇలాగే కంటిన్యూ అవ్వాలని, వీకెండ్కి మరింత పెరగాలని కోరుకుంటున్నాము. సినిమాలో ఫస్ట్ సందీప్, అందరూ లాస్ట్ చెబుతాను, నేను ఫస్ట్ చెబుతాను. ఏదైనా ఏ మూవీ అయినా తను ఏ మూవీ చేసినా ఫస్ట్ డిస్కస్ చేస్తాడు. అండ్ ద వే హీ వర్క్స్ హార్డ్ డే అండ్ నైట్. నేను యాక్చువల్లీ ఐ కేమ్ 1 month బ్యాక్. అప్పటికే వీళ్ళు షూటింగ్లో ఉన్నారు. 16 days అయింది. నేను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే హాఫ్ పడుకున్నాను. సందీప్ అనేవాడు అసలు పడుకోలేదు. దట్స్ బిగ్గెస్ట్ థింగ్. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని చూడలేదు. అంటే 26 is a deadline for us to release the movie. We have to work very hard, డే అండ్ నైట్ వర్క్ చేసి రిలీజ్ చేయాలి. ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇట్స్ ఇంపాసిబుల్. అప్పటికే చాలా హరీడ్గా చేశాం, కానీ వీ వాంట్ మేక్ ష్యూర్ థియేటర్లో ఆ నవ్వులు ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, సాంగ్స్ బాగుండాలి. వీటన్నిటికీ ద వే హీ వర్క్డ్ హార్డ్. అంటే రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ అయిపోయి మన టైం లేదు అనుకున్నప్పుడు ఎలా చేయగలరో అనేది ఈ టీముని చూసి నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ వన్, అక్కడ నిజార్ షరీఫ్ గారి దగ్గర నుంచి ఎడిటర్ ప్రసాద్ వరకు అందరూ ఉండండి. డే అండ్ నైట్. అసలు అంటే మాకు నేను చాలా తక్కువ, మిగతా వాళ్ళు ఆ పని చేసిన తీరుకి దట్స్ ఓన్లీ రీజన్ వై వీఆర్ ఏబుల్ టు రిలీజ్ ద మూవీ ఆన్ టైం పర్ఫెక్ట్లీ. అంటే పర్ఫెక్ట్లీ అంటే సూపర్ అని నేను చెప్పను, కానీ నవ్వులు పూయించే వరకు మాత్రం మేము సక్సెస్ అయ్యాం. థియేటర్లో మారుమోగే వరకు మాత్రం మేము సక్సెస్ అయ్యాం 100%. అండ్ సందీప్, యూ షుడ్ కంటిన్యూ. కొంచెం కష్టపడినా సరే కంటిన్యూ ద సేమ్ వర్క్. ఈ 3-4 సంవత్సరాల తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. ఐ హ్యావ్ గ్రేటెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిమ్. హిజ్ లైన్, నెక్స్ట్ కమింగ్ లైన్ ఒక్కొక్కటి చెబుతా అంటే కనుక మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తున్నాడు. లైనప్ అలా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్. దిస్ ఓన్లీ ద బిగినింగ్. అండ్ దిస్ ఫిల్మ్ షోడ్ వాట్ యూ కెన్ డూ ఇన్ కామెడీ. అన్ని రకాలు చేశారు కదా,
మేబీ ఆఫ్టర్ 3-4 మూవీస్ మళ్ళీ మాకు ఇలాంటి మూవీ, ఎందుకంటే ఐ లైక్ ఓన్లీ దిస్ జోనర్. దెన్ ప్రసన్న ఎప్పుడో నుంచి తెలుసు, ఎప్పుడో నుంచి ప్రతిసారి స్టోరీ చెబుతాడు. అండ్ ఎందుకో కుదరలేదు, ఫస్ట్ టైం కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ ఆల్వేస్ లవ్ హిస్ డైలాగ్స్. అంటే ఆ చిన్న చిన్న సెటైర్లు కానీ, ద వే హీ ఎమోట్స్ థింగ్స్ గబుక్క నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఎనీ వన్ హూ వర్క్స్ విత్ హిమ్ విల్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. అంటే ద వే ఆఫ్ డైలాగ్ అంటే అందరికీ రాదు అది, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ డైలాగ్ ఇది ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ విచ్ నో వన్ కెన్ క్యాచ్. అండ్ రీతు, థ్యాంక్ యూ ఫర్ యాక్టింగ్ ఇన్ ద మూవీ. వెరీ యు ఆర్ సపోజ్ టు బి లైక్ ఎ మాస్కట్. దట్స్ వాట్ సందీప్ వాస్ టెల్లింగ్. అండ్ షీ ఎమోటెడ్ వెరీ వెల్ అండ్ had done very well. ఇందులో మాస్ సాంగ్ కూడా చేసింది. I told her it will be, I want to see that mass. Then Anshu, మన్మధుడు అంటే నాగార్జున గారి సినిమా ఒక 100 సార్లు 100 టైమ్స్ చూసుంటాను. అండ్ చూసిన ప్రతిసారి వాట్ హ్యాపన్ టు దిస్ హీరోయిన్ అనే ఫీలింగ్ వస్తుంది. లక్కీలీ షీ బికేమ్ ద హీరోయిన్ ఇన్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. రావు రమేష్ గారు, హీ హాస్ బీన్ ఎ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అంటే ఆయన ఇలా చూస్తారని ఆయనే అనుకోలేదు. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హిమ్ పాస్ట్ ఫ్యూ డేస్ అండ్ ఈస్ టెల్లింగ్, అంటే కొత్త లైఫ్ వచ్చినట్టు ఉంది నాకు. ఎన్నో సినిమాలు చేశాం కానీ ఇది ఒక కొత్త లైఫ్. అంటే ఒక కామెడీ యాజ్ వెల్ యాజ్ ఈ టైప్ ఆఫ్ కామెడీ నేను చేయగలనా లేదని బాగా ఫీల్ అయ్యాను. అండ్ హీ టోల్ త్రినాథరావు గారు వల్ల చేయగలిగాను. సో రావు రమేష్ గారు, యు ఆర్ నాట్ హియర్ బట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ యూ సపోర్టెడ్ ద మూవీ టు ద మ్యాక్స్. అండ్ ఎవరు మిస్, థ్యాంక్ యూ. చెబుతానులేండి, నాకేం డబ్బులు రావు కదా చెప్తే. రామబ్రజ్ గారికి అండ్ మా డైరెక్టర్ వి ఆనంద్, బోత్ ఆఫ్ ఫోర్ ఆర్ ద కంపెనీ డైరెక్టర్స్ అంటామా లేకపోతే మా సొంత డైరెక్టర్స్ అనుకుంటామా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అంటే ఐ కెన్ కాల్ దమ్ ఎనీ టైమ్. గబుక్కునే ఏమండి ఈ సినిమా చూడండి, ఆనంద్ గారు ఇది ఈ పార్ట్ మీకు నచ్చలేని మిగతా చెప్పండి అని చెబుతాను. అంటే ఐ నో హిస్ టెండెన్సీ, క్లాసిక్గా ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా అదిరిపోతుందండి, మీకు సెకండ్ హాఫ్ 2 సీన్లు మీకు ఎక్కువ జనాలకు ఎక్కుతాయి, అంత క్లియర్గా చెప్పి మరి సినిమా చూడమంటాను. అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ వెల్ విషెస్. థ్యాంక్స్ ఫర్ సార్ ఫర్ కమింగ్. రాజా చాలా కష్టపడతాడు, డే అండ్ నైట్ కష్టపడతాడు, నైట్ ఏడ్చేస్తూ ఉంటాడు. అంటే ఆల్ ఎమోషన్స్, నవరసాలు ఒక రోజులో రాజాలో చూడవచ్చు. ఇందాక ప్రశ్న చెబుతున్నాడు కదా, ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఏ ఎక్స్ప్రెషన్ వచ్చినా సరే ఫేస్లో కనిపిస్తుంది, ఫోన్ కాల్లో కనిపిస్తుంది. బట్ ఈజ్ ఎ స్వీట్ హార్ట్, చైల్డ్ అట్ హార్ట్. అప్పుడు కోపం వచ్చి నేనే తిట్టేస్తూ ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వర్క్స్ డే అండ్ నైట్ అండ్ హీ పుట్ హిజ్ ఎంటైర్ ఎఫర్ట్ to launch this movie on time, and we successfully launched it, and we are seeing the theaters full of people and laughing mainly. Laughing ante adi easy kaadu. As I always say, oka intelligent script is somewhat easy because it's the director's or the writer's vision. అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, అర్థం అవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, నవ్వించటం అనేది ఈజీ కాదండి. ఒక మనిషిని నవ్వించాలంటే, అందరిని నవ్వించాలంటే చాలా కష్టపడాలి. దట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కెన్ బి హ్యాండిల్డ్ బై ఓన్లీ సమ్ పీపుల్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాదరావు గారు. అండ్ మీకు తెలియని ఒక విషయం ఉంది, ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో జనాలు నవ్వటం కాదు, అందరికంటే ఈయన ఎక్కువ నవ్వుతారు. అంటే ద వే హీ ఎంజాయ్స్ ద మూవీస్, ద వే హీ ఎంజాయ్స్ ద లైఫ్, చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. అండ్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాజిటివిటీ, నేనే పాజిటివ్ అనుకుంటానండి, మీరు నాకు 100 రెట్లు ఎక్కువ. అండ్ బికాస్ ఆఫ్ హిస్ పాజిటివిటీ ఎవ్రీథింగ్ విల్ గో పాజిటివ్ ఇన్ ద మూవీ. అంటే నవ్వుకుంటాను, ఎక్కడా కూడా ఆయన టెన్షన్ పడరు, టెన్షన్ పెట్టరు, పడనివ్వరు. నాకు తర్వాత తెలిసింది, సందీప్ ఈరోజు డల్గా ఉంటే ఏంటి హీరో డల్గా ఉన్నామని, హీల్ మేక్ ష్యూర్ దట్ సందీప్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ డల్నెస్. అందరితోనూ అంతే. అండ్ ఎప్పుడూ కూడా ఒక్క నెగిటివ్ ఉండదు. అంటే ఇవాళ ఆయన గురించి ఎందుకు చెబుతున్నానంటే, దిస్ ఓన్లీ ఈ 15 రోజుల ట్రావెల్లో, ఎందుకంటే మొన్న షో చూస్తున్నాం, అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన ఆయనే.
ఆయన సినిమా 100 సార్లు చూసుంటారు, మళ్ళీ థియేటర్లో చూడగానే హీ ఎంజాయ్స్ ఇట్. దట్స్ ద ప్యాషన్ వీ రిక్వైర్ ఫర్ ఎన్ డైరెక్టర్. అండ్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మూవీ. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీ టైమ్ యుల్ హ్యావ్ దిస్ సక్సెస్. అండ్ చేయకుండా ఉంటారా? నెక్స్ట్ ఎనీ టైం కాదండి, ఎవ్రీ టైం మీరు చేయాలంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అండ్ వీఆర్ మోస్ట్లీ ప్లానింగ్ ద నెక్స్ట్ మూవీ. అండ్ ఎవరన్నా ప్రెస్ వాళ్ళు, ఎవ్రీ వన్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్, నేను యూఎస్ నుంచి రాగానే ప్రెస్ వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తారు. దట్స్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్. అందరూ హ్యాపీగా మాట్లాడి, ఇట్స్ నాట్ లైక్ మూవీస్ ఆర్ ఎనీథింగ్. మూవీస్ గురించి కూడా జస్ట్ క్యాజువల్గా మాట్లాడడానికి. ఐ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. మీరు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు మా గురించి బాగా రాసే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ ఇలాంటి సినిమాలకి ఇప్పుడు యాజ్ బిగ్ యాజ్ యూ రైట్, ద కలెక్షన్స్ విల్ ఇంప్రూవ్. అండ్ మేము ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. అండ్ విల్ మేక్ షూర్ దట్ విల్ లివ్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ చిన్న రాములమ్మ, ఆర్ మీరా, ఆర్ రీతు వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా ఎంజాయ్ చేసాం మిమ్మల్ని మాస్ నెంబర్లో చూసి, క్యూట్గా అనిపించారు. కంగ్రాచులేషన్స్. ఎస్, అందరికీ నమస్కారం. మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ ద ప్రెస్ మీడియా. మా సినిమాని డే 1 నుంచి సపోర్ట్ చేసినందుకు, ప్రమోట్ చేసినందుకు, రివ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సెకండ్లీ, మా ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ఆల్ దేర్ బెస్ట్ విషెస్ అండ్ స్పెషల్ షౌట్ అవుట్స్. ప్రతిసారి మన ఇండస్ట్రీలో ఈ యూనిటీ చూసినప్పుడు ఇట్ జస్ట్ వార్మ్స్ మై హార్ట్. సో బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మేము సినిమా చేసేదే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ వెన్ వీ సీ ద ఆడియన్స్ ఎంజాయింగ్ అవర్ ఫిల్మ్, there is no other better feeling than that. So a big thank you to the audience. A big thank you to every member of the team. Very grateful for this opportunity, and ee memories eppatiki gurtundipotayi. That's all for now, and thank you. థ్యాంక్ యూ రీతు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తున్నటువంటి మన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం. మొన్న మీ అందరూ చూశారు కదా, ఫస్ట్ రోజు షో వేశారు కదా ప్రొడ్యూసరు, ప్రెస్ వాళ్ళందరికీ. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది నేను లైవ్ టెలికాస్ట్లో చూసాను మా ఇంట్లో నుంచి. బాగా నవ్వుతున్నారు. ఇంత బాగా నవ్వుతున్నారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా రేపు థియేటర్లో కూడా అంతే నవ్వుతారు అని ఆ రోజే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నిజంగానే థియేటర్లో అలాగే నవ్వుతున్నారు. నేను కూడా ఇంచుమించుగా ఒక 5-6 థియేటర్లకు వెళ్ళి స్టెప్స్ మీద నుండి చూశాను సినిమా. చూస్తూ ఉంటే చాలా నవ్వుతున్నారు. మెయిన్లీ ఆడవాళ్ళు అయితే ఇంకా పడి నవ్వుతున్నారు. ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది సినిమా. శివరాత్రి అవడం వల్ల ఆ రోజు అందరూ శివధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం డల్గా ఉన్నా సరే మళ్ళీ ఈ రోజు నుండి పికప్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఈ వీకెండ్కి బాగా పికప్ అయిపోద్దని నమ్మకం ఉంది. బట్ ఏదైతే నవ్వించాలి అనుకున్నామో అది మేము చేసాం సక్సెస్ఫుల్గా. మీలో ఎవరైనా సినిమా చూసి నవ్వలేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నవ్వు అసలు రాలేదా మీకు సినిమాలో ఎక్కడ కూడా? ఏంటి మూర్తి గారు అంత డల్గా చూస్తున్నారు? మీకు రాలేదా ఏంటి? ఓహో, అంత బ్రహ్మాండంగా మా అనిల్ గారు చెప్పారు కదా, ఆయనే నవ్వుతున్నారు అని. థియేటర్లో అంతా చాలా స్మైల్స్, అంత అంటే ఫన్ ఏదైతే మేము అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 20 minutes ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలామంది నాకు చెప్తున్నారు ఒక చిన్న బరువుతో బయటకు వచ్చామండి అని. అంటే ఎంత నవ్వామో అంత బరువుతో బయటకు వచ్చాము. అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే, ఓపెన్గా మాట్లాడుకుందాం ఎందుకు ఇందులో దాచేదే ఉంది, సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి.
సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను. గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో, వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా. వాళ్ళకి ఫోన్లు చేస్తే అందరూ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. మిగిలినంతా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్, లాస్ట్ ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అని. సో ఓకే, ఎందుకంటే నేను ఈ సినిమాకు నమ్ముకున్నది రెండు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా కూడా. ఒకటి నవ్వు, రెండు ఏడుపు. ఈ రెండు ఎలాంటివంటే అవి వచ్చినప్పుడే చేసేయాలి, దాచుకోకూడదు, ప్రమాదం. నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి, హెల్త్ చాలా బాగుంటుంది. ఏడుపు వచ్చినప్పుడు కూడా ఏడ్చేయాలి, అప్పుడు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని ఎప్పుడు కంట్రోల్ చేసినా హెల్త్ పాడవుద్ది, అంతేనా? సో కాబట్టి ఈ రెండు నా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అంతవరకు నేను సక్సెస్ అయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్లీ మా ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు, రాజా గారు కానీ అనిల్ గారు కానీ, మనం అనుకున్నది అచీవ్ అయ్యాం. యూ డోంట్ వరీ, వీకెండ్స్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది అంటున్నాను. మళ్ళీ చెప్తాను తమ్ముళ్ళు, చూస్తున్నారు, నవ్వుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎవరికి చెప్పట్లా. చెప్పండి తమ్ముళ్ళు, విపరీతంగా నవ్వుకోవచ్చు థియేటర్లో, సూపర్గా ఉంది అని మీరు చెప్పాలి కదా. మరి నన్ను తమ్ముళ్ళు అని పిలవమంటారు, మీ ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్రెషన్ చేయరు. చెప్పండి తమ్ముళ్ళు, ఇంటికి వెళ్ళి మజాకా గురించి చెప్పండి, ఇలా నవ్వు వస్తుంది, బాగా నవ్వుకున్నాం, అది ఇదని. సో నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు కదా, అది మీ నైబర్స్కి చెప్పండి. సో అందరూ రండి, ఫ్యామిలీస్ కదిలిరండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. ఇక స్టేజ్ మీద ఉన్న ఒక్కొక్కరి గురించి మా ప్రసన్న గారు అద్భుతంగా చెప్పారు, ఇన్క్లూడింగ్ మీ, నా గురించి కూడా. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ రికార్డే ప్లే చేయాలి, ఎందుకంటే ఆయన రాస్తే నేను తీయాలి కదా, అంతే కదా. ఆయన స్క్రిప్ట్ రాస్తే నేను సినిమా తీయాలి. సో కాబట్టి మరలా అందరి గురించి చెప్పట్లేదు ఏమో అనుకోవద్దు. ఇకపోతే లాస్ట్ మినిట్లో మాకు టైం చాలా తక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. సో దానికి బాగా మెయిన్ సపోర్ట్ చేసిన పర్సన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ, ఈ రెండు డిపార్ట్మెంట్లు చేసిన వర్క్ మజాకా టీంలో ఎవరు చేయలేదు. ఒక్క క్షణం కూడా పడుకోలేదు వాళ్ళు, అంత వర్క్ చేశారు. సో ఈ స్టేజ్ మీద వెనకదలు ఉన్నారా టీము, అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్. ఆశాకరణ నువ్వు ప్రొడక్షనే చెయ్యూపు. ఈ ప్రొడక్షన్ టీం వీళ్ళకి అసలు చాలా టూ మచ్ అండి. వాళ్ళ హెల్త్లో ఏమైపోతాయని కూడా నేను భయపడ్డా, అంత బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఆ డేట్కి మేము సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాం. అండ్ వీళ్ళతో పాటు మద్రాసులో రికార్డింగ్ చేసిన మా లియోన్ జేమ్స్ యొక్క మ్యూజిక్ టీమ్, వాళ్ళు కూడా డే అండ్ నైట్ బాగా వర్క్ చేశారు. ఫస్ట్ ఆ 3 టీములకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దాని తర్వాత ఈ సినిమా సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సందీప్ గారు నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో సందీప్ గారు, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? యా, హీ ఈజ్ వెరీ హ్యాపీ. సో అందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా ఉన్నాం. సో వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, దిల్ రాజు గారు ఈ సినిమా చూసి అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల సారథి స్టూడియోలో, బయటకు వచ్చి ఒక మాట అన్నారు. నేను వెళ్ళలేదు, రాజాతో అన్నారు, చాలామంది అన్నారు, అందరూ గ్రూప్తో ఉంటారు. ఇది థియేటర్ మూవీ అయ్యా అన్నారు. అంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్లోనే చూడాలి. ఎందుకంటే అందరూ నవ్వుతుంటే వాళ్ళందరూ నవ్వులతో మనం కూడా నవ్వుతూ చూడాలి. క్లైమాక్స్కి రాబోయేసరికి సైలెంట్గా అందరూ ఎమోషనల్ అవుతుంటే వాళ్ళందరితో పాటు మనం కూడా ఎమోషనల్ అవ్వాలి, అది టార్గెట్. ఆయన అది ఫీల్ అయ్యారు కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ థియేట్రికల్ మూవీ అని ఒకే ఒక సెంటెన్స్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా అది నిజం. ఈ సినిమా థియేటర్లోనే చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుద్ది. ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది, 10 మందితో కూర్చొని నవ్వుతూ ఉంటాయి. సో కాబట్టి తమ్ముళ్ళు అందరూ వెంటనే బయలుదేరండి, సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మీరు చేసిన ఎంజాయ్మెంట్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్రెస్ చేయండి. చేస్తే వాళ్ళు వస్తారు. మా చిన్నప్పుడు ఎవరో పోస్టర్ వేసేవారండి, నచ్చితే ఒక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి అని. నవ్వితే ఒక్కరికి చెప్పండి, నవ్వకపోతే 10 మందికి చెప్పండి, ఛాలెంజ్. అదలగొచ్చారండి. నా చిన్నప్పుడు మరి ఆయన చిన్నతనం చెప్పారు, నేను చెప్పాలి కదా.
సినిమాది ఒక బండి ఉండేది, రిక్షా బండికి వెనకాతలా గూడ్లా కట్టి లెఫ్ట్ మౌత్ గారు వెనక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోస్టర్స్ వేసి ఒక పర్సన్ వెనకాతలు కూర్చొని మైక్లో చెప్తున్నాడు, నేడే చూడండి ఈ థియేటర్ పేరు చెప్పి రోజు 4 గంటలుగా వస్తుంది మీ అభిమాన థియేటర్ మూర్తి, ఈ మూర్తి గారి థియేటర్లో అందరూ చూడండి. సారీ అలా ఒక ఇది తీసుకొచ్చేవాళ్ళు. అంటే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్, 4 షోలు వేస్తున్నారు చూడండి అని. ఈరోజు నిజంగా నేను అలాగే అడుగుతున్నాను తమ్ముళ్ళు, రండి చూడండి, థియేటర్కి రండి. సార్ మూర్తి గారు సారీ సార్, నేను ఊరుకునే సరదాగా. సో రండి, థియేటర్కి రండి. ఆ థియేటర్ పేరు లేదు ఊరికే. సో థియేటర్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, మీతో పాటు అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. అండ్ మా అందరికి ఒక డౌట్ ఉన్నింది. సో ఇందులో రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ చాలా ఎంజాయ్. రావు రమేష్ అన్ని మర్చిపోయినాను, గుర్తు చేశారు ఇవిడ, వెరీ గుడ్. రావు రమేష్ గారు నేను సుదర్శన్ థియేటర్లో చూశాను సార్. అసలు రావు రమేష్ గారి ట్రాక్ని ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారండి జనాలు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా రావు రమేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ ఐఎమ్ టెల్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాదు మా అందరికీ ఒక డౌట్ ఉన్నింది సినిమా చూశాక. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ని మీరు రియల్ లైఫ్లో ఎక్కడైనా చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా అని ఈ క్యారెక్టర్ రాయడానికి? రైట్ చాలా ఎంజాయ్ చేశాను. ఇది మొత్తం ఓల్ అండ్ సోల్ ఆయనే. ఓకే, దట్స్ సో నైస్ అండి. చాలా ఎంజాయ్ చేశాం. సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారి ఇద్దరి కాంబినేషన్ హిలేరియస్గా ఉన్నింది. నువ్వే చెప్పు, చాలా బాగుంది. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో, ఆర్ వెరీ ఓన్ సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనేంటో అక్కడ ఈవెంట్స్లో కనిపిస్తారు, అవార్డ్ ఫంక్షన్లో మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్లో సినిమాలు చేస్తారు, మళ్ళీ మన లాంగ్వేజ్లో సినిమాలు చేస్తారు. సార్, సో హ్యాపీ ఫర్ యూ అండ్ వి లవ్డ్ మజాకా. అండ్ ఇలానే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. యూజువలీ ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉంటారు. ఈ మధ్యన ఆడియన్స్ లేరు కాబట్టి మనం చెప్పేది కెమెరాకి మీకెళ్ళి అందించేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక రిస్కీ ప్రపోజిషన్లోనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సినిమా చేసిన చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తులతో పనిచేశా. ఇందాక ప్రసన్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా హైగా ఉండే వ్యక్తులే తప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఎదుటివాడిని హర్ట్ చేయాలి లేదా ఉట్టికే సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని వ్యక్తులు ఎవరూ కారు. ప్రతిసారి ఇన్ఫ్యాక్ట్ మీకు చూసారంటే మాకు సడన్గా డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 26కి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా 2 నెలల్లో 36 రోజులు షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్. ఒక యాక్టర్ కన్నా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా, ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా టఫ్ టాస్క్. అంటే మీరు మాకు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, ఏవీ లేదు, రాత్రి 4 గంటల వరకు షూట్ చేసేవాళ్ళం, మళ్ళీ వెనక్కి వచ్చి షూట్ చేసేవాళ్ళం. సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజార్ అండ్ హిస్ కెమెరా డిపార్ట్మెంట్, ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేము 10 నెలలు షూట్ చేస్తే మ్యాక్సిమం నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఐ థింక్ ఎవ్రీడే వీ వర్ రన్నింగ్ త్రూ. మామూలుగా హీరోయిన్లు అంటే కాస్ట్యూమ్లనో లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు, డే షూట్లు అంటేనే ఏదో ట్రబుల్స్ ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి అనేమో బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు దాన్ని అలాగే ట్రబుల్ చేస్తారు అండ్ షీ కేమ్ అవుట్ ద వే టు డూ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేసాం, ఎక్కడా కూడా ఓ స్ట్రెస్లోనో గోల్లోనో చేయలే. అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి. ఎందుకంటే తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్నకు అంత బలంగా ఉండింది. కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకోవడం, ఫైనల్గా ఇది కుదరడం. నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో, మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఈ సినిమా చేసినప్పుడల్లా నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది, పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి, హ్యాపీగా నవ్వుకోవాలి అని. నిన్న సినిమా నేను వేరే థియేటర్కి 3 సార్లు వెళ్ళి చూశానండి. ఏదో సింగిల్ స్క్రీన్కి నన్ను అలౌ చేయలేదు వాళ్ళు, ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. నేను వెళ్ళకుండా రాజా ఆపేశాడు.
పోలీస్ పర్మిషన్లు కావాలి, దయచేసి మీరు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను. నేను వెళ్ళిన 3 షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్లో ఒక 60% తెగ నవ్వుకున్నారు. ఒక 40%లో 20% అన్నారు. ఒక 20% ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్. మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదని పెట్టిన వాళ్ళకి, ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తున్నాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో, ఈ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి. ఎవర్రా మీరంతా? బట్ దట్ అపార్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం. శివరాత్రి అడ్వాంటేజు, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వేద్దాం, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్లో వేద్దాం అని. మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాల, బట్ టాక్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ పొద్దున్న విజయవాడకి వెళ్ళాను. అట్లీస్ట్ 16 మంది నా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి నాది రావు రమేష్ గారి సీన్లు, నాది రితుది బేబీ మా సాంగు, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో జనాల్లోకి వెళ్ళింది మాట, ఇంకొంచెం గట్టిగా బయటికి వెళ్ళాలి. వెళ్తుందని నా నమ్మకం, మీరున్నారని నా నమ్మకం. మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి నవ్వుంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ. సినిమా రిలీజ్ ముందు 80% అన్నాను, ఇప్పుడు పోస్ట్ ఫైనల్ టాక్ 70% బాగా ఎంజాయ్ చేస్తారు. 15% ఎమోషన్ ఉంటుంది. ప్రాబబ్లీ ఎవ్రీబడి వోంట్ లైక్ 15%, బట్ మీరు ఇచ్చే డబ్బులకు మాత్రం తప్పకుండా పైసా వసూలు ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ అందరికీ స్పెసిఫిక్ కూడా చెప్పాలంటే అంశు గారు, మా గెస్ట్ కింద వచ్చిన మా ఆనంద్ గారు, మా రామాభిరాజు గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. మా రావు రమేష్ గారు, ఆయన కొన్ని డైలాగులు అంటే ఈ అడావిడిలో ఉన్న చాలా సీన్లు నేను చూసుకోలేకపోయానండి. నేను థియేటర్లో ఫ్రెష్గా చూసుకుంటే నేను ఎంజాయ్ చేశాను. అరే భలే చేశారే రమేష్ గారు అని చాలా వరకు ఆయన ఎక్స్ప్రెషన్లు నేను థియేటర్లోనే చూసి నేను వాట్ అన్ యాక్టర్ అండి. మేము చేసేటప్పుడు మేము రియలైజ్ అవ్వాలి, ఫ్లోలో చేసాం కానీ ఐ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి. ఒక థియేటర్ మొత్తం గట్టిగా నవ్వేది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ అనిల్ గారు, లవ్ యూ సార్. ఇది మనం కలిసి చేసే 3వ సినిమా, ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం. మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది. ఒకటి, నాకు బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సినిమాలు, హిట్ సినిమాలు ఇచ్చాడు. దాని తను డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వద్దు ప్లీజ్, బై మిస్టేక్ అన్నాను, సీరియస్గా తీసుకోవద్దు. ప్రొడ్యూసర్గా బాగా ఎదిగొస్తున్నారు. సో తన డాటర్ హాస్య పేరులో పెట్టిన బ్యానర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, జనాల్లో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. మాకు చాలా రాంగ్ రన్ ఉందండి. ఏ లంబే రేస్ కా కూడా జీత్ జాయిగి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది ఆడియన్స్ నుంచి. సో సందీప్ గారు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసినప్పుడు అలా మిస్ప్లేస్ అయ్యిందా? అంటే అంత ఆప్షన్లు ఉండవండి. ఎప్పుడు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాసండి, తప్పు ఎందుకు రాయండి? మిస్ప్లేస్ అయ్యే ఆప్షన్లు ఉండవు. మిస్ప్లేస్ అవ్వలేదు అంటే నాతో పాటు పక్కన ఇంకోళ్ళు రాయరు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి రాశానంటే మిస్ఫైర్ ఆప్షన్ ఉంటుంది తప్ప అలాంటి. ఓకే, లవ్ లెటర్ అయితే రాశారు. అంటే ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అని అర్థం. ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అంటే ఇద్దరు లేరు. నువ్వు రాసిన లవ్ లెటర్ ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా, అది కదా మీ క్వశ్చన్. కరెక్ట్గా అడగాలండి. అలాంటి ఏం వెళ్ళింది లేదు, బట్ ర్యాండమ్ టైపోలన్నీ జరుగుతాయి. మొన్నే ఏదో జరుగుతుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రితుకి ఏదో మెసేజ్ పెడితే అది తీయని వెళ్ళింది. ఓకేనా, ఆటో కరెక్ట్లో. నాకు లైఫ్లో ఇలా ఒక అమ్మాయి కూడా తెలియదు. నేను నాతో ఎవరో నాకు తెలియదు చెప్తున్నా ఒట్టు. ఓకేనా, ఆటో కరెక్ట్. నేను నా కర్మ, నాకే ఇలాంటివన్నీ జరుగుతాయి అనుకున్నా తప్ప ఈ లవ్ ఎక్స్చేంజ్ ఏం జరగలేదు. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మజాకా రీసెంట్గా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్గా రన్ అవుతోంది. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ థియేటర్స్లో కలుద్దాం. అండ్ హోప్ఫుల్లీ మనం మళ్ళీ ఇంకొక పెద్ద సక్సెస్ మీట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.